హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఠాగూర్, వైజాగ్ అడ్వాన్స్ సర్జికల్ సెంటర్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, స్పెషలైజ్డ్ ఇన్ లేజర్ ట్రీట్మెంట్. ప్రస్తుత జీవన శైలిలో పైల్స్ అనేవి కామన్ గా బాధపడుతున్నారు అందరూ. సో పైల్స్ అనేవి ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, వస్తే ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? పైల్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి పెయిన్ వస్తుంది మోషన్ కి వెళ్ళేటప్పుడు, కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి బ్లీడింగ్ ఉండదు, కొంతమందికి మోషన్ టైట్ అవుతుంది, లేదంటే కొంతమందికి కాయల్లాగా రావటం, మోషన్ కి వెళ్ళే ప్లేస్ లో కాయల్లాగా రావటం. సో పైల్స్ వస్తే పైల్స్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? పైల్స్ రాకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి, ఫైబర్ ఫుడ్, నాన్ వెజ్ ని కొంచెం అవాయిడ్ చేసుకొని ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు. కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి, ఎక్కువసేపు కూర్చోకుండా స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకోగలిగితే కొంతవరకు మన పైల్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పైల్స్ వస్తే అంటే మందు ద్వారా తగ్గుతాయా, సర్జరీ ఆప్షన్స్ ఉంటాయా అంటే అన్ని పైల్స్ కి సర్జరీ ఒకటే ఆప్షన్ కాదండి. కొన్ని మందుల ద్వారా తగ్గిస్తాము. ఎర్లీగా వచ్చి చూపించుకొని కరెక్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే చాలా వరకు పైల్స్ సర్జరీ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ పైల్స్ వస్తే నవే డేస్ ఓపెన్ సర్జరీ ఉంటుంది, లేజర్ సర్జరీ ఉంటుంది, స్టాప్లర్ హెమరాయిడోపెక్సీ అంటారు, అది కూడా ఉంటుంది. సో లేజర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సర్జరీ అయిన తర్వాత పెయిన్ గానీ బ్లీడింగ్ గానీ రికవరీ టైం అనేది చాలా తొందరగా ఉంటుంది. తొందరగా మన వర్క్ కి వెళ్ళిపోవచ్చు. సో ప్రెసెంట్ మనం లేజర్ ద్వారా చేస్తున్నాము. ఎవరైనా పైల్స్ సమస్యలతో బాధపడుతున్నారంటే కాంటాక్ట్ us.